ఇక ఇంకా టైం పీరియడ్ ఇచ్చేసిన వాళ్ళకి ఒక 1 మంత్ వరకు వాళ్ళని గెలకను, ఫోన్ చేయను, ఏం చేయను. ఇక 23rd 24th కదా, నెక్స్ట్ మంత్ 23rd 24th కాల్ చేసి రిజల్ట్ వాట్ ఈస్ వాట్ అని అడుగుతా. అయితే ఇప్పుడున్నది ఏంటి అంటే ఆయన వీల్ చైర్ లో కూర్చొని ఉన్నాడు. ఇంకా 1 మంత్ తర్వాత ఆయన స్టేటస్ ఏందనేది నేను అబ్జర్వ్ చేస్తా. ఇక ఎక్సలెంట్ టెస్టిమోనీ సార్. ఇంకోటి నా విషయంలోనే చాలా పర్సనల్, అంటే కీళ్ళ నొప్పులు ఉండే, కాళ్ళు నొప్పులు ఉండే, విపరీతమైన కాళ్ళు నొప్పులు, అసలు మార్నింగ్ లేచడానికి కూడా చాలా ఇబ్బంది పడేటోడిని. సో అలాంటిది కీళ్ళ నొప్పుల నుంచి కూడా బాగా బెటర్ అయ్యాను. ఈవెన్ నాకు బాడీ హీట్ అయ్యేది, చికెన్ తింటేనే నాకు హీట్ అయిపోయి మోషన్స్ స్టఫ్ అయిపోయి బ్లడ్ కూడా వచ్చేది. ఈవెన్ చికెన్ పేరు విన్నా కూడా నాకు ఇరిటేషన్ అయిపోయేది మోషన్స్ అయ్యే దగ్గర. సో ఇది వాడుతున్నప్పటి నుంచి రెగ్యులర్ గా డే బై డే చికెన్ తిన్నా కూడా నాకేం కావట్లేదు. రీసెంట్ గా నెయ్యి, అంటే ఘీ ఉంటది కదా సార్, నెయ్యి, అది కూడా అది తిన్నా నాకు విపరీతమైన హీట్ అయిపోయి ప్రాబ్లం అయ్యేది. సో ఈ బయోటోరియం కిట్ వాడుతున్నాను కదా, ఆ బెల్ట్ పెట్టుకుంటున్నాను, వాటర్ తాగుతున్నాను కదా, చూద్దామని చెప్పేసి ఒకరోజు బాగా నెయ్యి పెట్టి తిన్నా, హీట్ అయింది. బట్ నెక్స్ట్ ఏం చేశానంటే ఆ మామూలుగా జనరల్ వాటర్ ని మన వాటర్ బాటిల్ పెట్టేసి ఆ మ్యాగ్నెటిక్ బెల్ట్ పెట్టేసి ఆ వాటర్ కంటిన్యూగా తాగిన, ఈవినింగ్ కల్లా ఫ్రీ అయిపోయింది. అంతే సార్. అసలు మోషన్స్ ప్రాబ్లం ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా మోషన్స్ ఫ్రీ అవుతుంది సార్. బాత్రూమ్కి వెళ్ళిన విత్ ఇన్ 2 minutes లోనే ఫ్రీ మోషన్. అసలు ఆ పరంగా నేను థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సాగర్ జోషి అని చెప్పి. అంటే ఇప్పుడు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏమంటారు, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సాఫ్ అయిపోయి ఫ్రీ అయిపోతే సర్వర్ రోగాలని. ఇప్పుడు మనకు డైజెషన్ సిస్టమ్ ఒకటి, గట్ సిస్టమ్ ఒకటి బాగుంటే, వినిపిస్తుందా సార్? హలో, ఇప్పుడు క్లియర్ సార్. అదే మన డైజెషన్ సిస్టమ్ ఒకటి, గట్ సిస్టమ్ ఒకటి బాగుంటే సర్వర్ రోగాలన్నీ తగ్గిపోతాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, బేసిక్ ఏంటంటే ఇది, అదే సిమ్టమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే బోన్ డెన్సిటీ. మన బోన్ కూడా బేసిక్, మన ఇండ్లు కన్స్ట్రక్షన్ చేయడానికి బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మన బాడీ నిలబడడానికి, ఏదైనా వర్క్ చేయడానికి కూడా బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలా మందికి నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఈవెన్ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క బోన్ విటమిన్ డి లెవెల్స్ అనేవి 30 అబవ్ ఉండాలి. కానీ చాలా పర్సన్స్ కి 5.6, 5.8, 3.6 అంత డ్యామేజ్ లో పడిపోయింది. మొబైల్ రేడియేషన్ ఒకటి, మొబైల్ ఫోన్ విపరీతంగా మొబైల్ ఫోన్ వాడడం వల్ల ఆ మొబైల్ కాన్సన్ట్రేషన్ లో ఫ్రీగా దొరికే ఆక్సిజన్ ని కూడా మర్చిపోతున్నారు పీల్చేది. 100% గాలి పీల్చుకోవాలి, అది మనము 20 to 30% ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. ఆక్సిజన్ లెవెల్ చాలా పడిపోతుంది. డాక్టర్స్ ఈస్ నౌ ప్రొవైడింగ్ చాలా పడిపోతుంది, విపరీతంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంది. చాలా మంది అసలు